రే సరిగ్గా కడగరా. అలాగేనండి. అటుపక్క చూడు. ఎంత దూరంలో తెల్లగా రాదండి రాజుగారు. రాజు అత్త, నేను న్యూయార్క్ లో ఉన్న పెద్దలతో మాట్లాడాను. ఆయన అన్ని అరేంజ్మెంట్స్ చేస్తా అన్నారు. నువ్వేం చేయక్కర్లా. ఆ పేపర్స్ ఇరా తమ్ముడు, ఇవి ఫిల్ చేసి పంపిస్తే చాలు. 2 నెలల్లో నువ్వు అమెరికాలో ఉంటావు. అత్త నాకు అమెరికా వెళ్ళాలని లేదు. నేను చక్కగా ఇక్కడే ఉండి డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నాను. నీకు వెళ్ళాలని లేదని నాకు తెలుసు, కానీ ఇక్కడుండి బర్రెలు కాసుకునే వాడికిచ్చి బేబీని పెంచడం నాకు ఇష్టం లేదు. ఏదో మా తమ్ముడికి ఇచ్చిన మాట కోసం ఒప్పుకుంటున్నా. నా 2 కూతుళ్ళు అమెరికాలో ఉన్నారు. నా 3వ కూతురు కూడా అమెరికాలోనే ఉండాలి. కాదు కూడదు అని ఇక్కడే ఉన్నావు అనుకో, ఇదిగో ఇలా కాని పనులు చేసి 50 ఎకరాల పొలాన్ని 5 ఎకరాలు చేశాడు మీ నాన్న. ఆ మిగిలింది నువ్వు తగలేయాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా నే చెప్పింది విని అమెరికా వెళ్ళావనుకో, అందరిలాగా సంపాదించుకోవచ్చు. తమ్ముడు ఇక నేను బయలుదేరతా, చాలా పనులు ఉన్నాయి. హలో రాజు, నేను నీకు ఏ తప్పు ఏదొప్పు చెప్పే పరిస్థితుల్లో లేను. ఎందుకంటే జీవితంలో నేను ఏ గొప్ప నిర్ణయాలు తీసుకోలేకపోయాను. నేను నీ వయసులో ఉన్నప్పుడు నాకు ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. అది మా నాన్నగారికి ఇష్టం లేదు. మనకింత ఆస్తి ఉండగా 2000 రూపాయల కోసం ఆ ఉద్యోగం ఎందుకురా అన్నాడు ఆయన. నేను ఆగిపోయాను. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందిరా, ఆగిపోకుండా ఉండాల్సిందే అని. అది 2000 రూపాయల కోసం కాదు, ఇష్టపడ్డ పనిని చేశామన్న సంతృప్తి కోసం. ఇదంతా నీకెందుకు చెప్పాను అంటే, ఎంతమంది ఎన్ని చెప్పినా నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు. ఆలోచించుకో. ఓయ్, నువ్వు నన్ను చూసి కన్నుకొట్టావా? నేనా? లేదే. ఏరా అది, నేను కనుకొట్టానా? లేదే. ఏరా రాజు? అస్సలు లేదే. హలో, హాయ్. నా గురించి కదా. రేయ్, మన జూనియర్ దీపికారా? దీపికానా? వద్దురా బాబు. కట్ చేస్తావేంట్రా? కనీసం మెసేజ్ అయినా పెట్టు. లైట్రా. అట్లీస్ట్ లెటర్ అయినా రాయరా. నువ్వు చెప్పు సూర్య, ఇదేం పోయే కాలం రా మీ అబ్బాయిలకి? చెప్పే ధైర్యం ఎలాగో లేదు. పోనీ అమ్మాయిలు చెప్తే కనీసం వినే ధైర్యం కూడా లేదారా? సాల్మా, ఈ పంచాదిక సూర్యక. వాడు దీపికతో ఎందుకు మాట్లాడట్లేదో నాకు తెలుసు. దీపిక కాదు కదా, దీపిక పడుకోనే కాల్ చేసినా వాడు మాట్లాడ్డు. చా, అవునా? ఏంటో చెప్పు. వాడికి ఒక చిన్న లవ్ స్టోరీ ఉంది. లవ్ స్టోరీయా? ఐ కాంట్ బిలీవ్ ఇట్. అమ్మని, నాకు ఎప్పటి నుంచో వీడి మీద డౌట్ ఉంది. ఏదో ఒకటి ఉంటదని. సల్మా, అది లవ్ స్టోరీ. ప్లీజ్ ప్లీజ్. నేను చెప్పను, వాణ్ణి అడుగు. కనీసం నువ్వేనా చెప్పరా లవ్ స్టోరీ. ఎవరా అమ్మాయి? ఓకే ఓకే, లిజన్. తన పేరు మధు. తను నా క్లాస్మేట్. పెద్ద పెద్ద కళ్ళేసుకుని, అంతకన్నా అందమైన నవ్వేసుకుని చాలా క్యూట్గా ఉండేది. బావా, ఎన్నో నెమలికలు దొరికినా గోక్కోడానికి పనికొస్తుంది అనుకున్నా గానీ ఇలా లవ్ స్టోరీకి పనికొస్తుందని తెలియదు బా. షట్ అప్ రాజు. ఇంతకీ ప్రపోజ్ చేసావా? ఒకే ఒక్కసారి ట్రై చేశాను. ఇంతకీ ఇప్పుడు మధు ఎక్కడుందిరా? అరకులో.
అయితే చిట్స్ లేదు తొక్కలేదు. నెక్స్ట్ అది వాళ్ళురే. మధుని కలిసాకే మిగతావన్నీ. వాట్స్ గైస్? Yes, you are right. Let's go. టైంకి తిను. ఓకే మా. జాగ్రత్తగా జాగ్రత్తగా ఉంటాను. ఓకే. ఇంతకీ అత్త చెప్పిన దాని గురించి ఏ నిర్ణయం తీసుకున్నావురా? ఇష్టం లేకపోయినా ఇప్పటికి అత్త చెప్పినట్లే చేస్తాను. కానీ 5 ఏళ్ల తర్వాత మాత్రం నాకు నచ్చిందే చేస్తాను. నేను కూడా 5 నెలల్లో వచ్చేస్తానని ఆర్మీలో మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పానురా. కానీ ఆ 5 నెలలు ఇప్పటికీ కాలేదు. సరే అవన్నీ ఎందుకు గాని పద. వెళ్ళొస్తాను. 500 kilometers ఉంటుందా? లేదురా 350 కిలోమీటర్స్ ఉండొచ్చు. సల్మా Alright. వెళ్దామా? రే అది స్టార్ట్ అవుదాం. Thank you, auntie. అమ్మా నాన్న ఇలా రండి. మీకు క్వశ్చన్ రా. మా ఇద్దరిలో ఎవరో ఒకరికి ప్రపోజ్ చేయాల్సి వస్తే మీరెవరికి ప్రపోజ్ చేస్తారు? బాగా ఆలోచించి చెప్పండి. అందులో అసలు డౌటే ఉంది? ఆబ్వియస్లీ సల్మానే. ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, నువ్వు నాకు మొగుడు అవుతావే. రే మరి నువ్వు అది చెప్పు. అది సల్మానే. నువ్వు చెప్పు సూర్య. రే సూర్య చెప్పరా చెప్పరా. అది నీ ఆన్సర్ నాకు తెలుసులే. సల్మా పేరే చెప్తావు. ఎంతైనా నీ బెస్ట్ ఫ్రెండ్ కదా. వాణ్ణి చెప్పని. నువ్వు చెప్పరా సూర్య. అది అంటే మంచి ఛాన్స్ మిస్ అయ్యారా సూర్య. అమ్మొచ్చిందా? మీటింగ్ ఉందని పొద్దున్న ఆఫీస్కి వెళ్ళిపోయారు బాబు. దిగండ్రా. లేదురా, ముందు మధుని చూడాలి. ఎస్. ఓకే ఫ్రెష్ అప్ అయ్యి వెళ్దాం రా. మధుని చూసాకే ఫ్రెష్ అప్ అయినా ఏదైనా. సంధ్య. నో నో చాయిస్. ఫస్ట్ మధు. మధు 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 మధు. ఓ మధు, ఓ మధు. అసలు వస్తుందంటావా? రే రే మధురా. మధు కేకరా. హాయ్ ఆది. 1 minute. I'll join you. హాయ్. ఇప్పుడే వచ్చాను. మధు విల్ నో ఫ్రెండ్స్. దిస్ ఇస్ రాజు. హాయ్ రాజు. దిస్ ఇస్ సల్మా. హాయ్ సల్మా. సంధ్య. హాయ్ సూర్య. హాయ్ సూర్య. ఏ రాజు అది నా క్లాస్ కి టైం అవుతుంది, మళ్ళీ కలుద్దాం. మధు 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 అంటే మధుబాల రేంజ్ లో ఉంటుంది అనుకున్నా. వాడి కళ్ళతో చూడరా, నీకే అర్థమవుతుంది. ఆడి కళ్ళు దొబ్బే. షీఈస్ వెరీ ప్రిటీ. ఆది వెళ్ళి చెప్పరా. డెఫినెట్ గా ఎస్ అంటుంది. ఐ కెన్ టెల్ యూ బై ద వే షీ లుక్స్ ఎట్ యు మ్యాన్. చెప్పరా. మహా అయితే నో అంటుంది, అంతే కదా? ఏం సూర్య?
హలో స్టార్ట్. రే గట్టి కొట్రా. డన్. ఓకే రా. అబ్బా ఏయ్, ఏంటే మరి ఆడదామా? ఓకే రా ఇంకొకసారి గట్టిగా కొట్రా. రా. అబ్బా ఏంటి? మూర్తి గారిని రేపు ఆఫీస్కి రమ్మని చెప్పండి. ఓకే మేడం. హాయ్, హౌ ఆర్ యూ? బాగున్నాను మా. సారీ లంచ్కి రాలేకపోయాను. ఐ వాజ్ ఇన్ మీటింగ్. మా విల్ నా ఫ్రెండ్స్ హాయ్. సల్మా, హాయ్ సంధ్య, హాయ్ ఆంటీ. సూర్య, రాజు. నమస్తే ఆంటీ. మేడం ఆడిటర్ గారి ఫోన్. హలో, లిప్టన్ అకౌంట్ ఏమైంది? జస్ట్ మినిట్, దిస్ ఇంపార్టెంట్. ఐల్ టాక్ టు యూ లేటర్. మళ్ళీ మాట్లాడదాం. హలో చెప్పండి. రే ఇంకెంత దూరం రా, వచ్చేసాం రా. ఉండరా. రే అదేరా మధు ఇల్లు. అయ్యో మధు ఫాదర్ రా. రే ఆపు ఆపు. రే అది వెళ్ళి చెప్పు. రే వెళ్ళరా, వెళ్ళు. భయమేస్తుందిరా. వద్దు. ఇంకా వెళ్ళరా. వెళ్ళరా. వద్దురా. నాన్నొచ్చి లోపే వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. వెళ్ళరా బాబు, వెళ్ళరా. ఆది, వాట్ ఎ సర్ప్రైజ్. ఐ వాజ్ జస్ట్ పాసింగ్ బై, సో కలుద్దామని. ప్లీజ్ కమ్ ఇన్. యా ఇట్స్ ఓకే. మధు అది బయటకు వచ్చేటప్పుడు అన్ని చూసుకోవాలి కదమ్మా. రే రే మధు వాళ్ళ బాబు వస్తున్నాడు, దొరికిపోయాడు వాడు. ఏయ్ ఆది, ఎలా ఉన్నావు? ఎప్పుడొచ్చావు? రారా కూర్చో. అమ్మా వాళ్ళు ఎలా ఉన్నారు? బాగున్నారు అంకుల్. కాఫీయా టీయా? ఎనీథింగ్. తీసుకురామ్మా. చెప్పడం మర్చిపోయాను, నెక్స్ట్ మంత్ మా అమ్మాయి పెళ్ళి, నువ్వు తప్పకుండా రావాలి. ఏమా మధు చెప్పలేదా? కార్డు కూడా తీసుకురామ్మా. సరే. నేను వెళ్తాను అంకుల్. అదేంటి కాఫీ తాగి వెళ్ళాది? ఐల్ కమ్ అగైన్. రే బాబా పదరా పద. వెళ్ళి స్టార్ట్ చేయరా. రే ఏమైంది అడుగు. చెప్పరా ఏమైంది? ఏమైందిరా? అంతా అయిపోయిందిరా. ఐ లాస్ట్. అయిపోయింది. ఏమైందిరా? తనకి నెక్స్ట్ మంత్ పెళ్ళి. దరిద్రం వదిలిపోయిందిరా బా. బా ఏం చేసి లవ్ చేసేవరా దాన్ని? ఆ సోడా బుడ్డి కళ్ళద్దాలి దాన్ని. అది కరెక్ట్ కాదు బా. రే 12 ఏళ్ళు వెంటపడి లవ్ చేసేంత సీన్ లేదురా దానికి. బావ నీకో మాట చెప్పనా, అమ్మాయి పడకపోతే అమ్మాయిని మార్చేయాలరా. రే 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 అది ఆగ్రా. రే అది రే రే రాజు ఆగ్రా. రే రాజు రాజు రే అది. అది ఇదిగో నీ ఫేవరెట్ కార్. గ్రాడ్యుయేషన్కి ఇస్తానని చెప్పాను కదా.
ఏ నచ్చలేదా? నచ్చకపోతే చెప్పు. బై టుమారో మార్నింగ్ విల్ గెట్ యూ న్యూ మోడల్ ఆఫ్ కలర్. గ్రాడ్యుయేషన్ డేకి ఎందుకు రాలేదు మా? సారీరా, యూఎస్ వెళ్లాల్సి వచ్చింది. ఫ్రెండ్స్తో పాటు ఇంటికి వస్తా అని చెప్పాను కదా. తెలుసురా, టెండర్ లాస్ట్ డే, చాలా మీటింగ్స్ ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ డేకి వస్తాను, రాలేదు. ఫ్రెండ్స్తో పాటు ఇంటికి వస్తాను మా, రిసీవ్ చేసుకోమని చెప్పాను. కనీసం ఆ రోజు కూడా నువ్వు ఇంట్లో లేవు. లేనందుకు రాలేనందుకు గాను ఇదిగో ఇలా ఏదో గిఫ్ట్ ఇచ్చి ఆ లోటు తీర్చేయాలని ప్రయత్నిస్తుంటావు. నా కోసం అన్నీ చేసి పెట్టే అమ్మ, బోల్డ్ అంత ఆస్తి, ఏ కావాలన్నా క్షణాల్లో నా కళ్ళ ముందుంటుంది. ఇవన్నీ చూసి అందరూ నన్ను లక్కీ అనుకుంటారమ్మా. కానీ నేను ఏం కోల్పోతున్నానో నా ఒక్కడికే తెలుసమ్మా. సారీరా, కానీ ఇవన్నీ నీకోసమే కదా. మీ నాన్న లేని లోటు తీర్చాలని, నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని నేను కష్టపడుతున్నాను. ఇవన్నీ ఉన్నా ఎందుకు నాతో ఎవరు లేరన్న ఫీలింగ్ ఉందమ్మా. సల్మా, కొంచెం ఈ సైడ్ రా. నువ్వే అక్కడ కూర్చో. ప్లీజ్ సల్మా, వెళ్ళు. రా. ఇప్పుడు మనం ఎవరింటికి వెళ్తున్నాం? సూర్య ఆపు, చిట్స్ తీద్దాం. సల్మా వారంకల్. ఏ మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. కరెక్ట్ కదా సూర్య? లిఫ్ట్ లిఫ్ట్. ఆపండి సార్, సార్ ఆపండి. ఏ చిన్న, నీ పేరేంటి? రామారావు అక్క. రామారావా? ఎక్కడికి వెళ్తున్నావురా? విజయవాడ అన్న. ఎందుకు? డాన్స్ ఇండియా ప్రోగ్రామ్ కి విజయవాడలో సెలక్షన్ జరుగుతున్నాయంట, అక్కడికి. బాబు మైకేల్ జాక్సన్, నాకు డౌట్, నువ్వు ఇంట్లో చెప్పొచ్చావా? అంటే జంప్ జిలానియా? ఏంట్రా చిన్న, ఇంట్లో చెప్పలేదా? చెప్తే మా అయ్య ఒప్పుకోడు. డాన్స్ అంటే కాళ్ళు చేతులు ఇరక్కొట్టి ఇంట్లో కూర్చోబెడతాడు. అన్నా నేను ఒకసారి వింటానివ్వా ప్లీజ్? సూపర్ గా ఉందన్న పాట. ఏ సినిమాలో దన్న ఇది? అది నేను చేసిన సాంగ్ రా. సూపర్ అన్న. థ్యాంక్ యూ. బాబు జాక్సన్, నీ జంక్షన్ వచ్చిందన్న. రే అని కారాపను. నీ సెలక్షన్స్ ఎప్పుడు? ఈరోజు సాయంత్రం 5 గంటలకు అక్క. గుడ్ లక్ చిన్న. థ్యాంక్స్ అక్క. బాయ్ అన్న. బాయ్ అక్క. ఇక్కడే అయిపోయింది. వెళ్ళగలడా వీడు? ఏంటి వెళ్ళేది? ఇక్కడ నుంచి విజయవాడ మినిమం 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్. చిన్న, మేము విజయవాడ డాన్స్ ఇండియా ప్రోగ్రామ్కి వెళ్ళాలి. దారి చెప్తావా?
go. Yeah. Go on. Right. Yeah. మా అయ్యా మనకొద్దురా అయ్యా. రే, నీ ఆట చూసి అందరూ చప్పట్లు కొట్టేస్తున్నారు అనుకుంటున్నావేమో. నిన్న ఆట పట్టేస్తున్నారా? నా మాటేనా, నువ్వు ఇందులో గెలవలేవు. దా పద. నేను రానయ్యా. నవ్వితే నవ్వని, ఓడిపోతే ఓడిపోని, కానీ నన్ను డాన్స్ ఆడని అయ్యా. నీకు ఎలాగ చెప్పాలరా? కష్టపడి ఎలాగో ఇంత దూరం వచ్చాడు కదా అంకుల్, ఈ ఒక్కసారి డాన్స్ చేయనివ్వండి. ఆడికి ఒబ్బసం వద్దురా. అంతొళ్ళేసుకుని ఆయాసపడి ఎగరలేక నవ్వులు పాలైపోతావు. ఓడిపోతే తట్టుకోలేక ఏడ్చేస్తావు. అన్నాడికి ఎలాగ చెప్పాలమ్మా? ఓడిపోతాం, బాధపడతాం అని అంటున్నావయ్యా. అయి తప్ప ఇప్పుడు మన దగ్గర ఇంకేముందయ్యా? ఇలా స్టేజ్ మీద డాన్స్ ఆడాలని నాకు చాలా ఆశ అయ్యా. ప్లీజ్ వెళ్ళనివ్వండి. ఇంకెప్పుడు నిన్నేమీ అడగనయ్యా. ఓడిపోయినా బాధపడను. ఈ ఒక్కసారికైనా డాన్స్ వేయని అయ్యా ప్లీజ్. సర్లే వెళ్ళు. ఇంకెప్పుడు ఇలాగ చెప్పకుండా పారిపోకు. అంకుల్ ఆగండి పాటేది? సీడీయా క్యాసెటా? ఏం సీడీ అన్నా? సీడీ గాని క్యాసెట్ గాని లేదా? ఓ వచ్చేస్తారా బాబు, ఎర్ర బస్ ఎక్కేసా. వెళ్ళండి అన్నా ప్లీజ్ అన్నా, ఏదో ఒక చేయండి అన్నా. సార్ అవేవి లేవు సార్. ఏం లేకపోతే ఎలాగంటే ఓ పని చేయబోయా బాబు, నువ్వు పాడు, వీడు ఆడుతాడు. కావాలంటే బ్యాండ్ మేళం కూడా ఉంది. అన్నా నువ్వు ఇందాక వినిపించిన పాట చాలా బాగుంది, నేను దానికి డాన్స్ చేస్తా. ఆ పాట పాడవా ప్లీజ్? ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా పాడన్నా. ప్లీజ్ అన్నా పాడన్నా. అరే పిలుస్తున్నారు పదరా. ప్లీజ్ అన్నా పాడన్నా. ఒక్కసారికే పాడన్నా, నా కోసం పాడన్నా. పద, లెట్స్ గో. మీ ముందుకు వస్తున్న నెక్స్ట్ కాంటెస్టెంట్ మాస్టర్ రామారావు ఫ్రమ్ శ్రీకాకుళం. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. ప్రపంచాన్ని గెలిచాడని పుస్తకాల్లో చదువుకున్నాం, కానీ చిన్నపిల్లోడు తన చిన్న ప్రపంచాన్ని జయిస్తున్నప్పుడు చూసాం. ఎప్పుడో ఎక్కడో జరిగిన దానికంటే ఇదే మమ్మల్ని ఎక్కువ ఇన్స్పైర్ చేసింది. Surya, that was really great. I love you.